చెరువు కాడ అయితే చాలా పనులు ఉన్నాయి. పొద్దున్నే ఆ చెరువు పనులు చేద్దామని చెప్పి పొద్దున్నే లేసి వచ్చాను. కాకపోతే చెరువు కాడికి వెళ్ళలేదు. ముందు కోళ్ళ దగ్గరికి వెళ్ళాను. కోళ్ళ దగ్గరికి వెళ్తే కోళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వీళ్ళు కొడుతున్నారు. ఇది దడి ఉంది కదా, నేను చుట్టాపలా దడి కట్టుకున్నాను. ఈ గుడ్డ కొంటాను ప్రతి ఏడు. 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి 2000 3000 అయ్యిద్ది. అలా ప్రతి ఏడు 3000 అయ్యిద్ది. నేనే కట్టుకుంటాను. ఎందుకంటే మా కోళ్ళు అటు వెళ్ళకుండా వాళ్ళ కోళ్ళు ఇటు రాకుండా కట్టుకుంటాను. అంతకుముందు అయితే మా కోళ్ళు అన్ని గాబులు కప్పేసి ఉండేవి. ఇటు బయటికి వెళ్ళేవి కాదు. వేరే వాళ్ళ కోళ్ళు వచ్చి మా దొడ్లోకి వచ్చాయి. అంటే ఇది నేను మొక్కలు పెట్టుకుంటే అది తినేస్తున్నాయి కాబట్టి చుట్టాలు కట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ మొక్కలు లేవు, కోళ్ళు వెళ్తాయని చెప్పి కట్టుకున్నాను. మా కోడి పిల్ల ఒక్కో కోడి పిల్ల పక్కకి వెళ్ళి నా కోడి వచ్చింది అని చెప్పి షూ అని తోలుతూ ఉంటున్నారు. అలాగే కాముగా మెల్లమెల్లగా కాముగా ఊపి పట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కోడి అన్నాక వెళ్తాయి, మనమే రాకుండా చేసుకోవాలి. దడి కట్టుకుంటాం, ఏదో కట్టుకోవాలి. నేనే కట్టుకున్నాను, డబ్బులు నాయే అవుతున్నాయి. ఈరోజు అయితే చుట్టాపలు దట్టి చేసి మధ్యలో వరకు నా కోళ్ళు వరకే కట్టుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను మౌనంగా ఉంటే ఎలా ఉండిద్దో, లేకపోతే ఎలా ఉండిద్దో ఈ రోజు నుంచి చుక్కలు చూపిస్తాను ఒక్కొక్కటికి. పద్ధతిగా ఉంటే ఏ పని అవ్వట్లా. ఈ రోజు నుంచి మన కోపం ఎలా ఉండిద్దో చూపిస్తా. చూస్తారు అందరూ.